ఈరోజు ఇక్కడ మనము 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు పసరకొండ గ్రామానికి రావడం జరుగుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ మనందరికీ చాలా అవసరము. ఎందుకంటే ఈ ఎలక్షన్ కనుక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకపోతే, ప్రధానమంత్రి కాకపోతే, మనకు వచ్చిన రిజర్వేషన్లు కానీ మనకు వచ్చిన కొత్త చట్టాలన్నీ కూడా తీసేదానికి బీజేపీలు టీఆర్ఎస్ వాళ్ళు కుంభక్కి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మనం ఇక్కడ కష్టపడి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనం కూడా డాక్టర్ కావ్య గారు, తెలుసా మీ క్యాండిడేట్ ఎవరు, అభ్యర్థి ఎవరు, పేరు చెప్పమ్మా, తెలియదా? కడియం కావ్య గారు, డాక్టర్ కడియం కావ్య మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆమె ఒక విద్యావంతురాలు, మంచిగా చదువుకుంది డాక్టరు. మీ ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఆమె కాలేజ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు చేస్తుంది. వాళ్ళ నాన్న పేరు కడియం శ్రీహరి గారు, తెలుసా? వాళ్ళ బిడ్డ. సో అందరూ కూడా ఆమెకు ఆడపడుచు, ఆమెకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మొన్నైతే మనం రాష్ట్రంలో ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు పరిచినామో అదేవిధంగా కేంద్రంలో కూడా 5 గ్యారెంటీలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు దాని గురించి వివరించి చెప్తారు. మన అధికారం లేనప్పుడు కూడా పుల్కుర్తిలో చాలా మటుకు అభివృద్ధి పనులు మనం సొంతంగా చేసుకున్నాము. కానీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు, అదేవిధంగా ఇంకా చెప్పినట్టు ఎమ్మెల్యే గారు వచ్చింది కాబట్టి తప్పకుండా పుల్కుర్తికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇది. ఇక్కడ ఈ మధ్యన చాలా మంది తిరుగుతున్నారు, బీజేపీలు బీఆర్ఎస్ అవన్నీ కేల్కతం దుకాణం బంద్ పార్టీలు అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు మీరు అందరూ ఏంటంటే 13వ తారీఖు రోజు మనము పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకి ఏమేమి లబ్ధులు పొందుతాయో ఎమ్మెల్యే గారు మీకు వివరించి చెప్తారు. ఇంతమంది మహిళలు కనుక మహిళలకు, విద్యార్థులకు రాహుల్ గాంధీ గారు వస్తే చాలా న్యాయం చేస్తారు, రైతులకు కూడా చాలా న్యాయం చేస్తారు. మీరు ఒక్కసారి కష్టపడి మళ్ళీ ఏ విధంగా అయితే పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్తో చేసిన ఓట్లు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు అభ్యర్థి పేరు తెలుసా మీకు? ఎవరమ్మా? గట్టిగా చెప్పాలమ్మా. ఏ గుర్తు అంతా తెలుసా? ఏ గుర్తుకేస్తారు ఓటు? ఎవరు కాడు అభ్యర్థి పేరేందమ్మా? గట్టిగా చెప్ప. కడియం కావ్య గారికి చేతి గుర్తుకి జై కాంగ్రెస్.